నమస్తే. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజలందరూ ఒక ఉత్కంఠతతోటి ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 5 రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఈరోజు నడుస్తున్నాయి. చూసుకున్నట్లయితే తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, పాండిచ్చేరి, అస్సాం ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అనేవి కౌంటింగ్ అనేది నడుస్తూనే ఉంది. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే తమిళనాడుకు సంబంధించి ఉదయం 8 గంటలకు పోలింగ్ అనేది స్టార్ట్ అయింది. ప్రస్తుతం అక్కడ ఆధిక్యంలో టీవీకే అధినేత విజయ్ తలపతి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఉదయం 8 గంటలకు మొదలైనటువంటి కౌంటింగు టీవీకే అధినేతనే ముందంజలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. టోటల్ సీటింగ్ వచ్చేసి 234గా సూచిస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 118 అంటే ఆల్రెడీ టీవీకే అధినేత విజయ్ 109లో ఉన్నాడు, అంటే ముందంజలో ఉన్నాడు. మిగతా డిఎంకే చూసుకున్నట్లయితే 63 ఉంది, అన్నా డిఎంకే చూసుకున్నట్లయితే 57గా ఉంది. అంటే ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, ఆంధ్ర నాట సీనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం పోటీలోకి దిగి సీఎంగా అరంగేటం చేసిరని చెప్పేసి కూడా మనకు తెలుసు. అలాగే తమిళనాట చూసుకున్నట్లయితే ఎంజీఆర్ 2026 తమిళనాట ఎలక్షన్స్లో విజయ్ తలపతి సీఎంగా చరిత్ర సృష్టించబోతుండా అంటే నిజమనే అని మనకు రిజల్ట్ అయితే చూపిస్తూ ఉంది. 109 అంటే ఫైనల్గా వచ్చేసి 118, 118కి మ్యాజిక్ ఫిగర్ ఫిక్స్ చేయడం జరిగింది. ఇంకొక 9 మాత్రం కైవసం చేసుకుంటే అయిపోతుంది. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయినటువంటి కౌంటింగు ఇప్పుడు దాదాపుగా మనకు ఈవినింగ్ 4గా వస్తుంది. అంటే 8 గంటల నుంచి ఒక ఉత్కంఠత రేపుతోంది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి తమిళనాడులో సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్ 16 సీట్లలో చూసుకుంటే 12లో వెనుకంజలో ఉన్నాడు. అంటే 4 సీట్లలో కూడా వెనుకంజలోనే ఉన్నాడు. విజయ్ గురించి ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే టీవీకి అధినేత గురించి సామాన్యులకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అతని పర్సనల్ డ్రైవర్ అయినటువంటి అతని కొడుక్కి విజయ్ టీవీకి అధినేత విజయ్ పర్సనల్ డ్రైవర్ కొడుకు శబరినాథ్, అతనికి వయసు వచ్చేసి దాదాపుగా 30 లోపు వయసు ఉన్నాడు. మ్యాక్సిమం 27, 28, 29 లోపు ఉంటాడు. అతనికి ఇచ్చాడు. అతను ఆల్రెడీ 4000 ఓట్ల ఆధిక్యంలో విన్నింగ్లో ఉన్నాడు. అంటే సామాన్య ప్రజలని గుర్తింపు చేసుకొని ఆయన చేసే ప్రతి పనిలో ప్రతి అడుగులో కూడా 1-2 సార్లు ఫిల్టర్ చేసుకొని ఎవరికి సీట్లు ఇవ్వాలి, మనం ఎలా ముందంజలో ఉండాలి, ఎలా సీఎం సీట్ని కైవసం చేసుకోవాలి, ఎలా రాష్ట్ర ప్రజలకు మనం దగ్గర అవ్వాలి అనుకున్నారేమో తెలియదు. సామాన్య ప్రజలకు మాత్రమే సీట్లు అనేవి ఇవ్వడం జరిగింది. అటువంటిది కొన్ని సంవత్సరాలుగా హీరోగా ఉన్నటువంటి విజయ్ సినీ నాట ఒక అరంగేటం చేస్తున్నటువంటి విజయ్ తలపతికి పర్సనల్ డ్రైవర్గా ఒక సన్నిహితుడిగా ఉన్నటువంటి డ్రైవర్ కొడుకు గుర్తించి తన ఇంటి మనిషిగా సీటు ఇవ్వడం, ఆ సీటుని అసలు అనుకున్నంత దానికంటే కూడా ఎక్కువ మెజారిటీతో విన్నింగ్లో ఉండడం అనేది ఇది చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం చూసుకున్నట్లయితే హీరోయిన్ నటి త్రిష కూడా కుటుంబ సభ్యులను పలకరించాలని చెప్పేసి, ఈ పోలింగ్కు సంబంధించి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడాలని, విజయ్ని కలవాలని చెప్పేసి కూడా స్వయంగా విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. సుమారు 1 గంట ప్రాంతానికి విజయ్ ఇంటికి వెళ్ళినటువంటి నటి త్రిష దాదాపుగా 1.5 వరకు కూడా అక్కడే సమయం కేటాయించడము. దాదాపు 3 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వచ్చినటువంటి త్రిష అభిమానులకు కావచ్చు, మీడియా వాళ్ళకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు విక్టరీ అంటూ ఈ సింబల్ని చూపిస్తూ బయటికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే నటి త్రిషది ఈరోజు పుట్టినరోజు కావడం ఇంకొక విశేషంగా చెప్పుకుంటున్నారు అభిమానులు. అంటే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఒక పుట్టినరోజు కాబట్టి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళిందా, లేకపోతే ఎన్నికల గురించి విజయ్ కుటుంబ సభ్యులతో చర్చించడానికి వెళ్ళిందా? ఏదేమైనప్పటికీ ఈరోజు పుట్టినరోజు ఉంది. ఏ విధంగా నటి త్రిషకు ఈరోజు గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు విజయ్ అని చెప్పేసి కూడా కామెంట్లు అనేవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనికి సంబంధించి విజయ్ అభిమానులు కూడా విజయంతో త్రిషకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు మా తలపతి విజయ్ అని చెప్పేసి కూడా అభిమానులు హోరెత్తుతున్నారు. ఉదయం నుంచి కూడా విజయ్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు పోలీసు ఏర్పాట్లు చేయడం జరిగింది. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు, ఎనీ భద్రతా దృష్టిలో పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వారు భారీగా మోహరింపులు అనేవి పెట్టడం జరిగింది. అభిమానులు కూడా కోలాహలంతో, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, రాష్ట్ర ప్రజలు మొత్తము విజయే సీఎం అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ నియోజకవర్గాల్లో, వాళ్ళ గ్రామాల్లో కూడా క్రాకర్స్ కాలుస్తూ ఉండడం కూడా విశేషం. ఇది ఒక పక్కన పెడితే సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక పోస్ట్ని దృష్టిలో పెట్టుకొని విజయ్ తలపతికి సంబంధించి ఓటమి పాలు ఖచ్చితంగా కాబోతుందని చెప్పేసి ఒక పోస్ట్ని చూసినటువంటి విజయ్ తలపతి అభిమాని ఉదయం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అయితే విజయం చేకూరుతుంది, ఇలాంటి పోస్టులను నమ్మొద్దంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అలాగే
ఎవరైతే ముందంజలో ఆయన పర్సనల్ కార్ డ్రైవర్ కొడుకు అటువంటి శబర్నాథ్ విజయ్ తలపతి కాలు మొక్కడం కన్నీటి పర్యంతమయ్యిండు. నాకు ఇంతటి విజయాన్ని చేకూర్చారు రాష్ట్ర ప్రజలు, నన్ను నమ్మారు, మా మా నాన్న డ్రైవర్గా పనిచేస్తాడు విజయ్ సార్ దగ్గర, ఆయన కొడుకుని నన్ను గుర్తించి నాకు సీట్ ఇవ్వడము, నేను ఇలా ముందుకు రావడము అనేది నేను తట్టుకోలేకపోతున్నాను, ఒక భావోద్వేగానికి కూడా గురయ్యాడు శబర్నాథ్. అభిమానులకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. కేరింతలు వాళ్ళ కుటుంబంలో విజిల్లు తీసుకొని కేరింతలు పెడుతూ ఉన్నారు. ఇంట్లో సంబరాలు అనేవి మన్నంటుతున్నాయి అంటారు కదా, ఆకాశాన్ని అంటుతున్నాయి సంబరాలు అనే విధంగా ఎక్కడ పడితే అక్కడ అభిమానులు కార్యకర్తలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ ఓట్ల లెక్కింపుని. ఇంకా చూసుకున్నట్లయితే సాయంత్రం 6 గంటలకు ఫైనల్గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా ఇంకొక 2 గంటల సమయం అనేది ఉంది. చూద్దాం, వేచి చూద్దాం. 109 అంటే ఇంకొక 9 వచ్చినట్లయితే విజయం అనేది విజయ్కి సొంతమవుతుంది. ఆల్రెడీ స్టాలిన్ తన రాజీనామా పత్రాన్ని తమిళనాడు గవర్నరు వాళ్ళ రాజీనామా పత్రాన్ని అందజేసే అవకాశం కూడా కనబడుతూ ఉంది. మర్యాదపూర్వకంగా గవర్నర్ని కలిసే అవకాశం కూడా ఉంది అని కూడా తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్, తమిళనాట ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా విజయ్ తోటి పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వచ్చింది. వాళ్ళ తండ్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ని సంప్రదించినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ ఈ టీవీకే అధినేత విజయ్ వాళ్ళ తండ్రి చంద్రశేఖర్ కూడా దానికి ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ఈ కాంగ్రెస్ అనేది వేరే వాళ్ళతోటి కూటమికి వెళ్ళిపోయి తమ అధికారాన్ని పోగొట్టుకుంది. కానీ మా కొడుకు అయినటువంటి విజయ్ అందరిని కలుపుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. ఒకవేళ మేము పొత్తు కలుపుకున్నట్లయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారం ఇచ్చే అవకాశము విజయ్ చేస్తూ ఉంటాడు. అందరిని కలుపుకొని సానుకూలంగా వెళ్ళే అవకాశం ఉంటుందని కూడా ఒక స్పందన అయితే తెలియజేశారు విజయ్ యొక్క తండ్రి. ఏదేమైనప్పటికీ ఇంకొక 2 గంటల్లో మనము పూర్తి స్థాయిలో రిజల్ట్ చూసే అవకాశం ఉంది.